హాయ్ బ్రదర్, హాయ్ హాయ్ బ్రో. దిస్ ఈస్ సచిన్ మన మీదకి మచ్చ పేజ్. ఈ మూవీలో మీ డైలాగ్స్ కన్నా ఎక్కువ మీ బాడీ లాంగ్వేజ్, మీ సైలెన్స్, అంతకు మించి జయలోకుష్ మూవీలో ఎన్టీఆర్ అన్న ఐస్ ఎంత మ్యాజిక్ చేసినావు, మీ ఐస్ అంతా మ్యాజిక్ చేసినాయి, అంతా మాట్లాడినాయి. థ్యాంక్ యూ. దీని వెనకాల ఉన్న రీజన్ ఏంది? అంటే డైరెక్టర్ చాయిసా లేకుంటే ఎడిటింగ్ తర్వాత వచ్చిన ఏదైనా మ్యాజిక్? ఎడిటింగ్ తర్వాత మ్యాజిక్ అయితే జరగదు బ్రో. అది ఫస్ట్ నాకు తెలిసి అది ఆన్ సెట్ చేస్తేనే జరిగేది. ఎస్, అండ్ డెఫినెట్గా అది డైరెక్టర్ చాయిస్, బికాజ్ తను రాశాడు అలాంటి సీక్వెన్సెస్ అండ్ కెమెరామ్యాన్ నాకు కొన్ని క్లోజెస్ పెట్టాడు అండ్ నేను నా వంతు నా ప్రయత్నం చేశాను. సో ఐఎమ్ గ్లాడ్ అది మీకు ట్రాన్స్లేట్ అయింది, అది మీకు మీ వరకు అది రిజిస్టర్ అయింది అన్న దానికి ఐ థింక్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ యా, ఐ థింక్ దోస్ ఆర్ యాజ్ యాక్టర్స్ కదా, ఇట్స్ ఆల్ అబౌట్ చాయిసెస్ వీ మేక్ ఇన్ ద హెడ్. అండ్ కొన్ని చాయిసెస్ సీన్ చేసేటప్పుడు క్యారెక్టర్కి కొన్ని చాయిసెస్ తీసుకుంటాం, అది మీ వరకు ట్రాన్స్లేట్ అయిందంటే ఇట్ ఈస్ రియలీ రియలీ సక్సెస్ఫుల్ మూమెంట్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికగ్నైజింగ్ ఇట్. వద్దన్న కనిపిస్తా, చెవులు మూసుకున్నా వినిపిస్తా. ఈ డైలాగ్ ఫుల్ఫిల్ అయింది అనుకుంటారా ఇప్పుడు ఈ మూవీ తోటి? ఇంకా కాలేదు బ్రో, అవుతుంది ఇంకా చాలా అయ్యింది అనుకుంటున్నాను, నేనైతే అయ్యింది అనుకుంటున్నా బ్రో. ఇంకా ఉంది. సుమ గారి కొడుకు కాదు, రోషన్ గారి అమ్మ సుమ అని చెప్పేసి ఇట్లా అనిపిస్తుంది నాకైతే, చూసినా కాబట్టి మూవీ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఓకే.